మనకన్నిటికీ వేదమే ప్రమాణం అంటారు. వేదం ముందా, యోగం ముందా? యోగ సాధన చేయకుండా వేదాన్ని గుర్తించలేదు కదా. యోగ సాధనతోనే వేదాన్ని దర్శించారు కదా. అలా వేదం ముందా, యోగం ముందా? ప్రేక్షకులకు నమస్కారం. ఆచరణీయంగా చూస్తే కనుక మన వేదాలకు పూర్వమే సింధు నది మనకు తెలుసు. ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది, ఇండస్ వ్యాలీ అంటాము. ఆ నది పరివాహక ప్రాంతంలోనే మన వైదిక సాంప్రదాయం అంటే వేదాలను పాటించే వాళ్ళు జీవించేవాళ్ళు. వారి యొక్క జీవితంలో వేదాలతో పాటు వేదంలో ఉన్నటువంటి యోగ సాధన కూడా చేసేవారు. వారు చేసేటువంటి యోగ సాధన అభ్యాసము, వారి జ్ఞానమే మనకు తర్వాత యోగంగా తయారయ్యింది. వాళ్ళ అభ్యాసం నుంచే, వాళ్ళ యొక్క అనుభవాల నుంచే యోగం మొదలైందనమాట. అంటే అది ఆచరణీయంగా జరిగింది. కానీ ఆధారాలుగా, గ్రంథాధారాలుగా మనం చూసినట్లయితే వేదంలోనే మనకు కనిపిస్తుంది. అంతకుముందు మనకు తెలియదు. ఎందుకంటే వేదాలు చాలా పురాతనమైనవి కదా, ప్రాచీనమైనవి. దాంట్లో ఈ యొక్క వేదాన్ని గురించి కూడా ప్రస్తావన ఉంది, యోగం గురించి కూడా. అంటే యోగా అనేటువంటి శబ్దమే మనకు వేదాల నుంచి తీసుకోవడం అయింది. మొట్టమొదటిసారిగా గ్రంథ ప్రమాణంగా చూసుకుంటే వేదాలలోనే మనకు ఈ యోగం యొక్క ప్రస్తావన ఉంది. అంతకుముందు గ్రంథాలు లేవు కదా. మన వేదమే ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. ఆ వేదాలలోనే ఈ యోగం గురించి ఉంది, అంటే ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి. కాబట్టి మనకు ఆ యోగ సాధనే ముఖ్యం. అదే పూర్వం నుంచి ఉంది, తర్వాతనే వేదాలు వచ్చినాయి. వేదాలు విన్నవి కదా, శృతులు. అదంతా మౌలికంగానే ఉండేది, అంటే ఋషుల యొక్క మేధావితనంలో ఉండేటివి. అవి గురువులు శిష్యులు బోధించుకుంటూ వచ్చేవాళ్ళు. రిటర్న్గా లేవు, వేదాలు రిటర్న్గా లేవు. తర్వాత గ్రంథస్థ కూడా కాలేదు, అప్పుడు తాళపత్రాలపై కూడా ఇంకా లిఖించలేదు. అంత ముందు నుంచే యోగ సాధనలు ఉన్నాయి. ఈవెన్ సరస్వతి నది పరివాహక ప్రాంతంలో కూడాను యోగ సాధనలు ఉండేటివి. తర్వాత ఇండో ఆరియన్స్, ఇండో యూరోపియన్స్ వీళ్ళు కూడా యోగ సాధన చేసేవాళ్ళు. తర్వాత హరప్ప మొహంజోదారో నాగరికత కాలం నాటికి యోగ సాధనలు, అభ్యాసాలు ఉండేటివి. తర్వాత కాలంలో పరిశోధనలు చేస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గుహలలో, అంటే 10,000 years బ్యాకే ఈ గుహలలో కొన్ని యోగ ముద్రలు కనపడ్డాయి. తర్వాత నాణాల పైన యోగ సాధన ముద్రలు కూడా ఉన్నాయి, అవి కూడా కనపడ్డాయి. కాబట్టి మనము ఆచరణీయంగా చెప్పాలంటే, గ్రంథ ప్రమాణాలకు చెప్పాలంటే మొదలే యోగ సాధనలు ఉన్నాయి, తర్వాతనే వేదాలు వచ్చాయి. వేదాలు మనకు పుట్టింది ఎప్పుడు, రచింది మొట్టమొదటి యోగం మనకు వచ్చింది ఋగ్వేదం. ఈ ఋగ్వేదం ఫస్ట్ రిటర్న్ ఇన్ ది 1500 to 1200 BC, బిఫోర్ క్రీస్తు. ఆ కాలంలో రాశారు. అంతకుముందే యోగ సాధనలు ఉన్నాయి. అందులో శృతుల రూపంలోనే ఉన్నాయి. గురువులు శిష్యులు మాత్రమే బోధించేవాళ్ళు. అది వంశపారంపరంగా లేకపోతే గురు శిష్య పరంపరంగా వచ్చేటి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నా కానీ గ్రంథస్థంగా అయింది ఒక 4000 సంవత్సరాల క్రితం. ఫస్ట్ ఋగ్వేదం వచ్చిందనమాట. ఆ ఋగ్వేదంలో ఈ వేద యొక్క ప్రస్తావన ఉంది. అందులో ఋగ్వేదం కూడా 5, 8, 1 అనేటువంటి శ్లోకాలలో ఈ యోగాన్ని గురించి ప్రస్తావన ఉంది. తర్వాత హిందూ సనాతన ధర్మంలో, తర్వాత ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక భాగంగా మిగిలిపోయింది యోగం. ఆ తర్వాత పతంజలి యోగ సూత్రాలు రావడం, ఇవన్నీ కూడా మనకి జరిగింది. అయితే యోగానికి ఆరాధ్య దైవంగా ఇప్పుడు ఈ మధ్య మోడర్న్గా చూసుకున్నట్లయితే జగ్గి వాసుదేవ్ గారు మనకి ఈషాలో ఆదియోగిగా శివుణ్ణి ప్రస్తావన చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సప్త ఋషులు అనేసి ఉన్నారు. అసలుకి యోగానికి ఆది యోగి ఎవరు? అలాగే యోగంలో ఆరాధ్య దైవంగా మనల్ని ఎవరిని చూడాలి? ఆరాధ్య దేవతలు అని వచ్చేటప్పటికీ వేదకాలంలో ఉన్నటువంటి ఆరాధ్య వేరు. వాళ్ళు ఆరాధించేటువంటి దేవత కూడా వేరు. అంత ప్రకృతి దేవతలను ఆరాధించేవాళ్ళు. ముఖ్యంగా సూర్యుడు, అగ్ని, ఉష, యముడు, వాయువు, ఇంద్రుడు, తర్వాత సరస్వతి, తర్వాత వచ్చేసి మిత్ర, వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళని ఆరాధించేవాళ్ళు ప్రకృతి దేవతలు అన్నమాట. తర్వాత కాలంలో వచ్చేటప్పటికీ శివుడు, విష్ణువు, ఇష్టదేవతలు ఇట్లా రకరకాలుగా పూజించేవారు. కానీ వేదకాలంలో ప్రజలు ఆరాధించేటువంటి దేవతలు వీళ్ళే. వీళ్ళల్లో ఆదియోగి, మొదటి యోగానికి మొదలు ఎవరు అంటే శివుడు, పరమశివుడు, దేవదేవుడు. అందుకే శివుణ్ణి యోగీశ్వరుడు అని పిలుస్తారు. అంటే మొట్టమొదట ఈశ్వరుడు ప్రజలకు అవగతమైంది 2 రూపాలలో అవగతమయ్యాడు. ఒకటి డ్యాన్స్,
నటరాజ్, రెండు వచ్చేసి ధ్యానముద్రలో కనపడ్డాడు. మొట్టమొదటి ఆదిలో ఎప్పుడో. అందుకని అతనికి ఆదియోగి అని పేరు. ఎందుకు ఆదియోగి అంటే ఇంకొక కారణం ఏమిటంటే మొట్టమొదటి యోగ విద్యను బోధించింది పార్వతీకి. ఫస్ట్ స్టూడెంటే విద్యార్థి పార్వతి. విజ్ఞాన భైరవ తంత్రం, భైరవతంత్రము, కుండలి సాధన, చక్రాలు, వీటి గురించి పరమశివుడు మొట్టమొదటిగా పార్వతికి బోధిస్తాడు. ఏ యోగ గ్రంథం తీసుకున్నా వీర విద్యల ప్రస్తావనే ఉంటుంది. కాబట్టి అందుకని ఆదియోగి. అంతేకాకుండా ఈ పార్వతి ఈ మాదిరిగా ఫస్ట్ శిష్యురాలుగా ఉండడమే కాకుండా పరమశివుడు కాంతి సరోవర్ అనేటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో సరస్సు ఒడ్డున తపస్సు చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. తర్వాత సప్తఋషులకు కనపడి సప్తఋషులకు యోగ విద్యను నేర్పించాడు. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ యోగా విద్యకి ఎవరంటే సప్తఋషులే. ఫస్ట్ క్లాస్ అక్కడ వేద సంబంధమైనటువంటి యోగ విద్యనంతా శివుడు సప్తఋషులకు బోధిస్తాడు. తర్వాత సప్తఋషుడు ప్రయాణించే దేశమంతా దీన్ని ప్రచారం చేస్తారు. అందుకనే యోగ విద్య చాలా స్లోగా ప్రచారమైంది. 1000 సంవత్సరాలు పట్టిందనమాట ప్రచారం కావడానికి. ఈ కాంతి సరోవరం అనేది మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఇది కేదార్నాథ్కు సుమారు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ సరస్సు ఒడ్డున శివుడు ధ్యానం చేసుకునేవాడు. అందుకని ఆదియోగి అని పేరు. అయితే మనకి ఈ చెప్పబడినటువంటి యోగము ఆ కాలంలో ఏ ఉపయోగం కోసం, ఏ ఆబ్జెక్టివ్స్ కోసం మనకి క్రియేట్ చేయబడింది, ఆ ఆబ్జెక్టివ్స్ నేటి యుగంలో అంటే నేటి సమాజంలో ఆచరిస్తున్నటువంటి యోగానికి అవే ఆబ్జెక్టివ్స్గా ఉన్నాయా? అప్పుడున్న యోగం ఏంటి, ఇప్పుడున్న యోగం ఏంటి, అప్పుడున్న యోగానికి ఇప్పుడున్న యోగానికి వ్యత్యాసం ఏంది, అప్పుడు దేనికి క్రియేట్ చేయబడింది, ఇప్పుడు దేనికి ఆచరించబడుతుంది? చాలా పెద్ద క్వశ్చన్. వేదాలలో యోగాన్ని గురించి పెద్ద జ్ఞానం కానీ బోధనలు కానీ వేదాంతాల గురించి కానీ చెప్పలేదు. సాధనల గురించి అభ్యాసాన్ని గురించి కూడా చెప్పలేదన్నమాట. అక్కడ ఏం చేస్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి విభిన్నమైనటువంటి వ్యక్తిగా పరిగణించడం జరిగింది. అంటే ఆ వ్యక్తి గురువు చేతిలో ఉంటాడనమాట. గురువు చేసిన బోధనల ప్రకారము సాధన చేయవలసిందే. ఈ రోజుల మాదిరి 1000 మంది 1,00,000 మంది ధ్యానం యోగం చేసే ప్రసక్తి ఆ కాలంలో లేదు. ఎందుకంటే వేదాలు చాలా విశాలమైనవి, అనేక దృక్పథాలు, సిద్ధాంతాలు, తర్వాత ఆలోచనలు ఉన్నాయి. దాని సారాంశం తీసి శిష్యులకు బోధించి సాధన చేయించారు. అటువంటి సాధన చేయించడంలో ఈరోజు అటువంటి యోగ విద్య అంటే వేద సంబంధమైనటువంటి వేగ విద్యను బోధించడం లేదు. అంత డిఫరెంట్ వేరు సిద్ధాంతాలు, ఆచరణలు, వాళ్ళ బోధనలతో సాగుతుంది. అండ్ వేదాలలో యోగం యొక్క ఉద్దేశం ఏంటి, యోగాన్ని ఎందుకు రూపొందించారు, దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్న దానిపైన ఈ రోజులలో సాధన జరగడం లేదు. మరి ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వేదాలలో ఏముంది, ఏం అచీవ్ చేయాలని ఈ యోగ విద్యను ప్రవేశపెట్టారు అని ఆలోచన చేస్తే మనకు వేదాలలో యోగ విద్యలో మనకు కనిపిస్తుంది ఉజ్ అనేటువంటి వర్డ్, సంస్కృత పదం. ఉజ్ అంటే కలయిక, ఐక్యం, యునైట్ కావడం అన్నమాట. అంటే మనస్సు ఆత్మ ఐక్యం కావాలి, జీవాత్మ పరమాత్మ ఐక్యం కావడం. ఇట్లా కుండలిని శక్తి సహస్రారంలో యునైట్ కావడం, ఇట్లా అంటే దైవంతో సంబంధంగా ఉండేటన్నమాట. అది ఫస్ట్ అన్నమాట. ఐక్యం కావడమే వేదయోగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యాలు కానీ లౌకిక ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఉండేటి కాదు. ఐక్యం అంటే మనిషి పరమాత్మలో కలయిక చెందడమే యోగం అర్థం. యోగ